ఈరోజు పిండి వడియాలు చేసుకుందామండి. బియ్యం పిండి వడియాలు. ఇదిగోండి, ఈ 2 గ్లాసులు తీసుకుంటున్నా పిండి. ఓకే, మీకు అన్ని కొలతలతో పర్ఫెక్ట్గా చూపిస్తాను. ఇదిగోండి బియ్యం పిండి, అదో గ్లాసు ఇదో గ్లాసు, 2 గ్లాసులు పిండి వడియాలకండి ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా, దీంతో 2 గ్లాసులు తీసుకున్నాం. వాటర్ ఎంత వేయాలో చూపిస్తారండి. ఒక మందపాటి గిన్నె పెడదామండి. దీంట్లో మనం బియ్య పిండికి 1 గ్లాసు పిండికి 8 గ్లాసులు వాటర్ వేయాలి. ఓకేనా, 2 గ్లాసులు వేసాం కదా పిండి, 16 గ్లాసులు అండి. చూడండి, నేను ఫుల్ గ్లాస్ తీసుకున్నా. 1 2 12 గ్లాసులు ఇవి, 16 కదా, ఇంకో 4 పిండిలో కలుపుదామండి. ఓకేనా, ఓకే, 12 గ్లాసులు వాటర్ వేసాను. నేను పిండి వడియాల కోసం ఒక 10 పచ్చిమిరకాయలు తీసుకున్నా. ఒక 2 ఇంచులు అల్లం ముక్క అండి. ఇవి శుభ్రంగా మెత్తగా మిక్సీ చేసుకున్నాం. ఓకే, ఇదండి వాటర్ మరుగుతున్నాయన్నమాట. ఒక 2 స్పూన్ల గళ్ళుప్పు వేస్తున్నానండి, మనకి రుచికి సరిపడా. అంటే ఎప్పుడైనా వడియాలో తక్కువ వేసుకోవాలి. కాస్త ఎక్కువైంది అనుకోండి బాగా ఉప్పు ఎక్కువ అవుతాయి అన్నమాట వడియాలు. ఓకేనా, అందుకనే వేసాను. తర్వాత మనం టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు, సరిపోయింది ఆల్మోస్ట్. ఓకే, ఇందాక 12 గ్లాసులు వాటర్ పోసాను కదా, గ్లాస్ పిండికి 8 గ్లాసులు వాటర్ అని చెప్పాను కదా. ఇంకా మిగతా 4 గ్లాసులు దీంట్లో పోద్దామండి, కొంచెం పెద్ద గిన్నెలో. ఓకేనా, ఒకటి 2 5 4 గ్లాసులు వాటర్ పోసాను. ఓకేనా, ఇప్పుడు ఈ పిండి దీంట్లో వేసేద్దామండి. పిండి ఉంది కదా, దీంట్లో వేసి వాటర్లో కలిపేద్దాం. అంటే పిండిగా వేసామనుకోండి, దాంట్లో పిండిగా వేసామనుకో గడ్డలు అయిపోయింది అన్నమాట. ఇట్లా వాటర్లో దోశ పిండిలాగా వేసుకుని వాటర్లో కలిపాం. కొంచెం కొంచెం వేద్దాం, ఎందుకంటే పిండి కొంచెం కొంచెం వేసేద్దాం. ఇట్లా తిప్పుతా స్లోగా వేసేస్తున్నామండి. కానీ ఫుల్ అయిపోయింది. 1 గ్లాసే వేస్తాం అనుకోండి, అసలు వడియాలు ఎక్కువ రావట్లేదు. పిల్లలకి పంపించాలి, మేము ఉంచుకోవాలి కనుక కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఏం కాదులేండి, ఇలాగా మరుగుతూ ఉంటుంది, కాసేపు ఉడికిపోయింది కదా. ఫుల్ అయిపోయింది గిన్నె, అయినా పర్లేదు.